హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వినీషాస్ హోమ్ జర్నల్. ఈ ఉప్మా తిన్నవాళ్ళు ఎలా చేశారో చెప్పమని షూర్గా అడుగుతారు. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత 1 కప్పు రవ్వ తీసుకోండి. ఇక్కడ నేను డబుల్ హార్స్ రోస్టెడ్ రవ్వ తీసుకుంటున్నాను. సో ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. రవ్వ ఫ్రై అయిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మళ్ళీ అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆనియన్ వేసుకొని ఆనియన్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో, గ్రేట్ చేసిన క్యారెట్ అండ్ పచ్చి బఠానీ కూడా తీసుకున్నాను. వెజిటబుల్స్ మీ ఆప్షనల్ అండి. సో క్యారెట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ 1 కప్పు రవ్వకి 3 కప్స్ వాటర్ అండ్ 1 కప్పు మీగడ పాలు తీసుకున్నాను. మామూలు పాలైనా కూడా వేసుకోవచ్చు. మీగడ పాలు వేసుకుంటే ఉప్మాకి ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత రోస్ట్ చేసుకున్న రవ్వని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 నుంచి 3 మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే అంతే, చాలా టేస్టీ అండ్ కలర్ఫుల్గా ఉన్న ఉప్మా రెడీ అయిపోయినట్లే. ఒకసారి ఈ ఉప్మా ట్రై చేయండి. నెక్స్ట్ టైం నుంచి ఉప్మా ఇలాగే చేసుకుంటారు. ఎలాంటి వెజిటబుల్స్ యాడ్ చేసుకోకుండా వాటర్ ప్లస్ మిల్క్ వేసుకున్నా కూడా ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ ఉప్మా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.